హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్షితా వ్లాగ్స్. సో ఇవాళ అయితే ఇంకొక కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. చూసేద్దాం రండి. ఏం కర్రీయో కాదండి, పాలకూర వేపుడు. ఛీ, పాలకూర వేపుడా అనుకుంటారేమో. అవునండి, పాలకూర వేపుడే. చాలా బాగుంటుంది. నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇవైతే ఫాలో అయిపోండి. స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. దానిలోకి కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీరా అయితే వేసుకున్నాను. ఈలోపు అయితే మనం కొంచెం గార్లిక్ని ఇలా ఒక 4 గబ్బాలు తీసుకొని ఇలా దంచి పెట్టుకుందాము. దంచి పెట్టుకొని వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీలో. అండ్ ఒక ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను. అండ్ దంచి పెట్టుకున్న వెల్లుల్ని కూడా దీనిలోకి వేసేసుకున్నాను. సో ఇది మనకు మంచిగా కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. సో ఈ మధ్యలో అయితే నేను కొంచెం ఇంగువ అనేది వేసుకున్నాను. అది చాలా ఇంపార్టెంట్ మనకి కర్రీలో, అది ఫ్లేవర్ బాగుంటుంది. సో మనకి మంచిగా కలర్ వచ్చినాకైతే నేనైతే 4 పచ్చిమిర్చిని తీసుకున్నాను. అండ్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకుని వేసుకున్నాను. సో ఇది కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ముందైతే మంచిగా కలిపేసుకొని, సో ఈ స్టేజ్ వచ్చాకైతే మనం కొంచెం పసుపు అండ్ తగినంత సాల్ట్ అయితే వేసుకొని కలుపుకుంటే ఇంకా తొందరగా మగ్గుతుంది అనమాట ఆనియన్ అనేది మనకి. సో నేనైతే ఈ ట్రిక్ ఫాలో అవుతాను ఎప్పుడు కూడా. స్టార్టింగ్లోనే పసుపు ఉప్పు వేసేసుకుంటాను. సో మనకి ఆనియన్ మంచిగా మగ్గినాక స్టార్టింగ్లో మనకి శుభ్రం చేసుకొని చిన్నగా కోసి పెట్టుకున్న పాలకూరను అయితే వేసేసుకున్నాను. సో చూడ్డానికి ఎక్కువగా అనిపిస్తుంది, కానీ తర్వాతకి చూసారా ఎంత అయిపోయిందో, చాలా కొంచెం అవుతుంది కూర. సో మనకి పాలకూర మంచిగా వేగినాక దానిలోకి నేనైతే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. నేను కారం తక్కువే తింటానండి, సో నాకు 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో కారం వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి. సో ఈ స్టేజ్ వచ్చాకైతే మనం లాస్ట్లో గరం మసాలా వేసేసుకొని కర్రీని తిప్పేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే పాలకూర వేపుడు మనకి రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. సో మీరు కూడా ట్రై చేయండి. కర్రీ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.